హలో ఆల్, వెల్కమ్ టు డైలీ న్యూస్. సో ఈరోజు మన ముందు జెమినీ సురేష్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ దూరదర్శిని ఫిలిం. సో హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మీరు ఏదో నేర్చుకుంటున్నారన్నారు, ఏం నేర్చుకుంటున్నారో అనేది బాగా క్వశ్చన్ మార్క్గా మిగిలింది. రెగ్యులర్గా అంటే నేను డైలీ లైఫ్లో కూడా చాలా నేర్చుకుంటూనే ఉంటా. విద్యార్థిని అన్నాను. డెఫినెట్గా నేర్చుకోవాలి, చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. అంటే ఈవెన్ కమల్ హాసన్ గారు లాంటి పెద్దవాళ్ళు కూడా ఐఎమ్ జస్ట్ స్టూడెంట్ ఆఫ్ ఇంటర్వ్యూ చేశానండి. ఓకే, యూ నేమ్ ఇట్ ఎనీబడి ఇన్ టాలీవుడ్. ఇప్పుడున్న జనరేషన్కి అత్యధికంగా ఇంటర్వ్యూలు చేసింది అని 1200 ఇంటర్వ్యూలు, 24 ఫ్రేమ్స్. నాకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఓకే, సో దట్ అందరి దగ్గర అన్నీ నేర్చుకున్నాను. అందుకే వేళ మీ ముందు ధైర్యంగా నిలబడగలిగాను. లేదు అంటే లైక్ కమల్ హాసన్ గారు, మీరు ఇంటర్వ్యూ చేసిన కమల్ హాసన్ గారే ఒక స్టేజ్ మీద ఐఎమ్ జస్ట్ స్టూడెంట్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చేశాడు. నేను అది చెప్తాను కదా, అది ఇన్స్పిరేషన్ అనుకో. లెజెండరీ వర్డ్స్ అవి. ఎప్పటికీ అలా ఉండగలిగితే, నేర్చుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాం. 2010కి 2020కి 2030కి చాలా చేంజ్ ఉంటుంది. ఎవ్రీ 10 yearsకి ఇండస్ట్రీలో పాత్రలు, క్యారెక్టర్లు, టెక్నాలజీలు, టెక్నీషియన్లు అన్నీ మారుతాయి. అండ్ సార్, ఈ దూరదర్శిని విషయానికి వస్తే చాలా ఎమోషనల్గా చాలా లేయర్స్ ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్ కట్గా హీరో గారు చెప్పారు. అండ్ దాంతోపాటు అరుణాచలంలో ఆయన ఒక్కళ్ళగా చాలామంది, అంటే ఇటువంటి అక్కడ ఉండే వాసస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమందిని కదిపిన ఇలాంటి 100 స్టోరీలు వస్తాయి. సో అంటే చాలా ఉన్నాయి వరల్డ్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. సో అందులో ఆయనలో కనిపించిన మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటి, మీరు ఏమైనా అడిగారా, తెలుసుకున్నారు? అదే నాకు సువీక్షిత్ చెప్పింది. అంటే మనం చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం. చాలామంది మన ట్రైన్ జర్నీలోనూ, ఫ్లైట్ జర్నీలోనూ, బస్ జర్నీలోనూ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతుంటారు. కనెక్ట్ అవటం మనం వాళ్ళతో మాట్లాడతాం. అలా మాట్లాడే అవకాశం ఈయన ద్వారా ఈయనకి లభించింది. ఆ టైంకి ఆయన కనిపించాడు. మరి ఆ శివయ్య చెప్పించాడో లేదో తెలియదు కానీ, బట్ ఆ టైంకి వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు. ఆయన తన కథ చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని ఈయన కథగా రూపొందించారు. చెప్తాను కదా, నేను రీసెంట్గా లాస్ట్ టైం కాశీ వెళ్ళాను. నాకు ఒక ఆయన కనిపించి నాతో మాట్లాడి, ఎందుకో తెలియదు, ఆయన భుజం మీద చేసి, ఇక నుంచి నీవు చాలా బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది, నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని అన్నారు. అదొక బ్లెస్సింగ్. అది నాకు గుర్తుండిపోయింది, పాజిటివ్ పాయింట్. అలాగే ఈయన అక్కడ కలిసినప్పుడు ఆయన కలిసి ఉన్నారని చెప్పాడు. దట్ ఈస్ యూనిక్. ఆయన వరకు ఆయన ఆ కథను తీసుకొచ్చారు మన మధ్యకి. సార్, ఎంత ఎమోషనల్గా ఉండబోతుంది క్లైమాక్స్ అనేది మీ సైడ్ నుంచి? అంటే మీరు చాలా తెలివైన వ్యక్తి, అప్రిషియేటెడ్. మీరు చాలా తెలివిగా, నిజంగా చెప్తున్నా. చాలా అంటే ఏమంటున్నానంటే, ఇది చిన్నది బొమ్మరిల్లు లాంటి సినిమా. ఇందులో ఒక 4-5 ఎమోషనల్ కంటెంట్లు ఉన్నాయి. అది కూడా నేను ఇప్పుడు చెప్పేది. మా హీరో ఆల్రెడీ ఖర్చీపులు తెచ్చుకుంటా అన్నాడు. ఆ క్లైమాక్స్లో ఉండే ఆ టేస్ట్ ఏదో థియేటర్లో చూస్తే బాగుంటుందని నేను అందరినీ అదే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి, దూరదర్శన్ థియేటర్లోనే చూడాలి. ఖచ్చితంగా చెప్తాను కదా, మీ ఊరు వెళ్ళి వస్తారు, నన్ను మీరు ఓన్ చేసుకుంటారు, హీరోని హీరోయిన్ని మీ ఇంటి మనుషులు అనుకుంటారు. అండ్ సార్, ఫ్యూచర్లో పెద్ద ప్రాజెక్ట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ సైడ్ నుంచి? నేను చాలా అంటే రెగ్యులర్, నేను యాక్టర్గా, బ్రదర్గా, పోలీస్ ఆఫీసర్గా, అఖిల్ రాజ్యం అని, ఇంకా చాలా, సుధీర్ బాబు గారి సినిమా, గోపిచంద్ గారి సినిమా, అన్ని డేట్స్ ఇచ్చున్నారు. చిరంజీవి గారి సినిమా, అంటే కొంచెం పెద్ద సినిమాలు, అంటే మై గాడ్, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా, ఇలా చేస్తున్నాను క్యారెక్టర్స్. అయితే నా 25 years ఆఫ్ జర్నీ ఈ సంవత్సరం 2026 ఎప్పటికి మెమరబుల్ ఏంటంటే, ఒక 3 films, అంటే ఒక 2 films ద్వారా, హీరో అంటే ప్రధాన పాత్రల ద్వారా ఒక 2 films వస్తున్నాయి. ఒకటి ఆత్మకథ, 2 పాంచాలి పంచభద్రిక. ఆ 2 సినిమాల్లో హీరోగా చేస్తున్నా. ఈ 2 డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఒక సినిమా, ఇంకొక సినిమా ఆలోచింపజేస్తుంది. ఆ 2 సినిమాలు త్వరలో హీరోగా వచ్చిన తర్వాత వస్తున్నాయి డెఫినెట్గా. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ.